సో ఎఫెక్టివ్ డూప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. డూప్లికేషన్ అంటే మనం ఏం చేస్తున్నామో నా డౌన్‌లైన్స్ డూప్లికేట్ చేయాలి. నా డౌన్‌లైన్స్ ఏం చేస్తున్నారో వాళ్ళ డౌన్‌లైన్స్ డూప్లికేట్ చేయాలి. సో, ఆ డూప్లికేషన్ అనేది ఎఫెక్టివ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ అంటే వర్బల్‌గా చెప్పండి. మాటతో చెప్పండి. ఇలా చేయాలి, అలా చేయాలి. సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. 7 స్టెప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. 7 మిస్టేక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాంతో పాటు కోచింగ్ ప్రాక్టికల్‌గా ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో నేర్పించండి. ఒకరికి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, మోటివేట్ చేయాలి, ట్రైనింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఆఫర్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి. దాంతో పాటు మనం చెప్పిందన్ని కూడా చేస్తున్నారా లేదా అని మనము ఫాలో అప్ చేయాలి. సో, ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు డూప్లికేషన్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రైట్ చేస్తున్నారో, రాంగ్ చేస్తున్నారో మీ డౌన్‌లైన్ చూడరు. మీ డౌన్‌లైన్ ఒకటే థింక్ చేస్తాడు. నా అప్లైన్ చేస్తున్నాడు నేను చేయాలి. సో, అంటే ఇక్కడ చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ యాక్షన్స్ విల్ డూప్లికేట్ 50%, రాంగ్ యాక్షన్స్ విల్ డూప్లికేట్ 100%. అంటే మీరేదైనా రైట్ చేశారనుకోండి దాన్ని 50% మాత్రమే డూప్లికేట్ చేస్తారు. అదే ఏదైనా ఒక చిన్న రాంగ్ చేశారనుకోండి అందరూ కూడా డూప్లికేట్ చేస్తారు. 100% డూప్లికేట్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు చేసేది ఏదైతే ఉందో ఎక్కడ కూడా రాంగ్ చేయకుండా మీరు జాగ్రత్త పడితే మాత్రమే మీ టీమ్ కూడా రైట్ డైరెక్షన్‌లో ఉంటారు. రైట్ ట్రాక్‌లో ఉంటారు. సో, ఇది ఎఫెక్టివ్ డూప్లికేషన్. సో, నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఒక ఎవరైతే మన బిజినెస్‌లో జాయిన్ అవుతారో వాళ్ళని లీడర్స్‌గా ఎలా కన్వర్ట్ చేయాలంటే స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని జాయిన్ అయ్యుంటారు. మేబీ కొంతమంది కార్ తీసుకోవాలని జాయిన్ అయ్యి ఉంటారు. కొంతమంది హెల్త్ కోసం జాయిన్ అయ్యి ఉంటారు. కొంతమంది ఇన్‌కమ్ కోసం జాయిన్ అయ్యి ఉంటారు. ఇంకొంతమంది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని జాయిన్ అయ్యి ఉంటారు. ఇంకొంతమంది లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయాలని జాయిన్ అయ్యి ఉంటారు. సో, వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్స్‌తో పాటు వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు. సో, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి సాధించాలని జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్‌లో మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సపోర్ట్ చిన్న చిన్న విషయాల్లో కూడా ఉండొచ్చు. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి జాయినింగ్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో తెలిసుండదు. మీరు నేర్పించండి. డ్యాప్ ఫార్మ్ ఎలా కంప్లీట్ చేయాలి? తర్వాత ఆర్డర్స్‌ని ఎలా ప్లేస్ చేయాలి? అది ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు. దాంతో పాటు వాళ్ళు బిజినెస్ చేసే ప్రాసెస్‌లో ఏదైనా డౌట్స్ రావచ్చు. లేకపోతే ఏదైనా క్వెషన్స్ ఉండొచ్చు, సజెషన్స్ ఉండొచ్చు. సో, ఎవరికి కాల్ చేయాలి? ట్రైనింగ్స్ కోసం ఎవరికి కాల్ చేయాలి? ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికి కాల్ చేయాలి? ఏదైనా డీఎల్‌సీపీ ఇష్యూ ఉంటే ఎవరికి కాల్ చేయాలి? సో, అలాంటి వాళ్ళ నంబర్స్‌ని వాళ్ళకి ఇవ్వండి. దాంతో పాటు వెస్టీజ్ యాప్ ఏదైతే మనకుందో దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించండి. బికాజ్ స్టార్టింగ్‌లో వాళ్ళకి యాప్ ఎలా యూజ్ చేయాలో తెలిసుండదు. లాగిన్ ఎలా అవ్వాలి? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేయాలి? ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. దాంతో పాటు ఇవన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు, క్వెరీస్ ఉండొచ్చు. సో, ఆ డౌట్స్, క్వెరీస్ ఏదైతే ఉందో క్లియర్ చేయడానికి మీరు వాళ్ళతో కూర్చొని వర్క్ చేయండి. దాంతో పాటు మనకేదైతే ఆల్రెడీ ఆహ్, చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళుంటారో, వాళ్ళ స్టోరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇలాంటి పర్సన్ జాయిన్ అయ్యారు. ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు ఎక్స్ట్రార్డినరీ పర్సన్‌గా ఈరోజు చెక్ 5,00,000, 10,00,000, 15,00,000 తీసుకుంటున్నారు. సో, ఇలా స్టోరీస్‌ని వాళ్ళకి చెప్పండి. ఎప్పుడే కానీ మన కింద జాయిన్ అయిన వాళ్ళని పెద్దగా ఆలోచించమని మనం ఇన్‌స్పైర్ చేయాలి. దాంతో పాటు వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉందో దాన్ని గోల్స్ కన్వర్ట్ చేయడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సుంటుంది. దాంతో పాటు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది, పాసిబుల్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్‌ని క్రియేట్ చేయాలి. అది ఎలా అవుతుంది అంటే మీరు గోల్ సెట్ చేసుకునే దాంట్లో. సో, ఆ గోల్స్ అనేది షార్ట్ టర్మ్ గోల్స్. 1 ఇయర్ గోల్ కావచ్చు, 3 ఇయర్స్ గోల్ కావచ్చు, 5 ఇయర్స్ గోల్ కావచ్చు. సో, దీన్ని క్లారిటీ అనేది వాళ్ళకివ్వండి. బికాస్ గోల్స్ అనేది కొంతమంది సెట్ చేసుకొనుంటారు. బట్ దాంట్లో కొన్ని రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో, అప్పుడు మీరు చేయాల్సిన పనేంటి అంటే, సో, వాళ్ళతో పాటు కూర్చొని గోల్స్ ఏంటి అని తెలుసుకొని దాన్ని క్లియర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు ఆల్‌వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్‌గా నిలబడండి. చూపెట్టండి. ప్రాక్టికల్‌గా నేర్పించండి. దాంతో పాటు కంపెనీ ట్రైనింగ్స్ రెగ్యులర్‌గా అటెండ్ చేపించండి. వేరే వేరే ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటుంది. అది వీఏపీ కావచ్చు, వీఎల్సీ కావచ్చు, హెల్త్ కేర్ వర్క్‌షాప్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ కావచ్చు, కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు. సో, ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా అటెండ్ చేయమని చెప్పండి. దాంతో పాటు మీ లీడర్స్ వేరే వేరే ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వర్క్‌షాప్ కావచ్చు, 2 డేస్ వర్క్‌షాప్, బూట్ క్యాంప్స్ ప్రతి ఒక్కటి కూడా అటెండ్ చేయమని చెప్పండి. దాంతో పాటు ఎప్పుడైతే అటెండ్ చేస్తామో వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువవుతుంది మన బిజినెస్ గురించి. తర్వాత టూల్స్ ఎలా యూజ్ చేయాలి? కంపెనీ ట్రైనింగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? తర్వాత స్టార్టర్ కిట్ కావచ్చు. మన టూల్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పేది కావచ్చు. ఆ టూల్స్ యూజ్ చేసుకొని ఎలా వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎలా నాలెడ్జ్ షేర్ చేయాలి? దాంతో పాటు ఇట్స్ ఎ బిజినెస్ ఆఫ్ లెర్నింగ్, ట్రైనింగ్, కోచింగ్. ఆల్రెడీ చెప్పాను. ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో, ఇది మన బిజినెస్‌లో మనం చేయాల్సింది. దాంతో పాటు ఎఫెక్టివ్ కోచింగ్. కోచింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. ప్రాక్టికల్‌గా నేర్పించే ప్రాసెస్‌లో మనం చేయాల్సిన ఫస్ట్ పనేంటి అంటే ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలో నేర్పించండి. ప్రొడక్ట్స్ ఎలా షేర్ చేయాలో నేర్పించండి.
తర్వాత లిస్ట్‌ని ఎలా సెట్ చేసుకోవాలి. మినిమమ్ 200 మెంబర్స్‌ని లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ 200 మెంబర్స్‌లో ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా అపాయింట్‌మెంట్ పెట్టుకోవాలి? దాంతో పాటు హోమ్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి? వన్ ఆన్ వన్ డిస్కషన్ ఎలా కండక్ట్ చేయాలి? తర్వాత అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ప్రాక్టికల్‌గా ఒక 2-3 సెషన్స్ మీరు చూపెట్టి వాళ్ళకి నేర్పించండి. సో, ఎప్పుడైతే మీరు ఇండివిడ్యుయల్‌గా ఫీల్డ్ వర్క్ వెళ్తారో, దాంతో మీరు మీ డౌన్‌లైన్‌ని పిలుచుకొనెళ్తే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఇండివిడ్యుయల్ ఫీల్డ్ వర్క్‌లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని, వాళ్ళ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సో, అప్పుడు మాత్రమే ఎఫెక్టివ్ కోచింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఫాలో అప్. సో, మనం నేర్పించిందన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు మ్యూచువల్ కన్సెంట్‌తో టార్గెట్స్ ఇవ్వండి. 1 మంత్‌లో ఏం చేయాలి? 2 మంత్స్‌లో ఏం చేయాలి? 3 మంత్స్‌లో ఏం సాధించాలి? 6 మంత్స్‌లో ఏ లెవెల్‌కి వెళ్ళాలి? ఎంత ఇన్‌కమ్ తీసుకోవాలి? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్‌తో టార్గెట్స్ ఇవ్వండి. దాంతో పాటు వాళ్ళు వర్క్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఎలాంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నారు? ఆ ఫీడ్‌బ్యాక్స్ తీసుకోండి. బికాస్ ఫీడ్‌బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్, 2 ఇయర్స్ అయ్యుంటుంది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లోకి జాయిన్ అయ్యి. మనకి ఈ వర్క్ అనేది కామన్ అయ్యుంటుంది. బట్ ఎవరైతే కొత్త పర్సన్ జాయిన్ అవుతారో వాళ్ళకి కామన్ అయ్యుండదు. స్టార్టింగ్‌లో వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మైండ్ బ్లాక్ అవ్వచ్చు. ఇంతంతా వర్క్ చేయాలా? ఫీల్డ్ వర్క్ చేయాలా? బయటికెళ్ళాలా? చాలా మందిని మాట్లాడాలా? సో, స్టార్టింగ్‌లో వాళ్ళ మైండు చేంజ్ అవ్వచ్చు. సో, అప్పుడు ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటే దానికి హెల్ప్ చేయండి. ఎలా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకి రావాలని. ఎలా ఆ ఛాలెంజ్ నుంచి బయటికి రావాలని. తర్వాత ఆ ప్రాబ్లమ్, ఛాలెంజెస్ గురించి రియాలిటీ చెప్పండి. మేము కూడా స్టార్టింగ్‌లో వర్క్ చేసేటప్పుడు ఇలాగే జరిగింది. సో, మీకు కూడా అలాగే జరుగుతుంది. బట్ ఫ్యూచర్‌లో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటామో దాంట్లో ఎక్స్‌పర్ట్ అవుతాం. అక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండదు అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి విత్ క్లారిటీ. దాంతో పాటు ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా అప్రిషియేట్ చేయండి. రికగ్నైజ్ చేయండి. మీరందరూ కూడా ఆల్రెడీ చేస్తున్నారు చాంపియన్స్ డేలో ఎవరైతే ఈవెన్ ఫాస్ట్ రైట్ 8% కూడాను స్టేజ్ మీద పిలిచి మీరు వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. సో, సన్మానం చేసినప్పుడు ఆ పర్సన్‌కి ఎలా ఫీల్ అవుతుంది అంటే, సో, నేనేదో ఒకటి సాధించాను. ఇంకా సాధించాలి. ఈరోజు బ్రాంజ్ అయ్యాను. రేపటి రోజు నేను సిల్వర్ అవుతే ఇంకా బాగా సన్మానం చేస్తారు. ఇంకా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సిల్వర్ అయిన వాళ్ళు గోల్డ్, గోల్డ్ అయిన వాళ్ళు స్టార్, స్టార్ అయిన వాళ్ళు డైమండ్. సో, ఇలా ప్రతి ఒక్క లెవెల్‌కి కూడా మనం ఏదో ఒకటి రికగ్నిషన్‌ని ప్లాన్ చేసినప్పుడు ఆ పర్సన్‌కి మోటివేట్ చేసినట్లు అవుతుంది. సో, ఇది ఎఫెక్టివ్ ఫాలో అప్. సో, ఇవన్నీ కూడా ఫాలో చేయండి. దాంతో పాటు ఇన్‌స్పైర్ చేయండి. రెగ్యులర్‌గా వాళ్ళతో కూర్చోండి. తర్వాత టెక్నాలజీ చేంజ్ అవుతుంది. తర్వాత డిజిటలైజేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పించండి. తర్వాత కంపెనీ లేటెస్ట్ అప్‌డేట్స్‌ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి అందేలాగా మీరు చేయాల్సుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అంటే యూ కాంట్ గివ్ దెమ్ డ్రీమ్స్. యూ కెన్ ఓన్లీ ఆస్క్ దెమ్ ఇఫ్ దే హావ్ వన్. ఎవరికే కానీ, ఏ పర్సన్‌కైనా కానీ మీరు కలల్ని పంచలేరు. ఐ మీన్ ఇవ్వలేరు. మీరేం చేయగలరు? మీకు కలలుందా అని మాత్రమే అడగగలరు. ఆ కలల్ని మీరు ఫుల్‌ఫిల్ చేయలేరు. వేరే పర్సన్ కలల్ని మీరు ఫుల్‌ఫిల్ చేయలేరు. బట్ ఆ పర్సన్ కలల్ని అతను ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలో మీరు గైడ్ చేయొచ్చంతే. అతని కోసం మీరు వర్క్ చేయలేరు. యూ కాంట్ వర్క్ ఫర్ దెమ్. యూ కెన్ టీచ్ దెమ్ హౌ టు వర్క్ ఫర్ దెమ్‌సెల్ఫ్. మీరు అతని కోసం వర్క్ చేయలేరు. అతని కోసం అతను ఎలా వర్క్ చేయాలో మాత్రమే మీరు అతనికి టీచ్ చేయొచ్చు. లాస్ట్ సెంటెన్స్ చాలా పవర్‌ఫుల్ సెంటెన్స్. అర్థం చేసుకోండి. క్యాచ్ ఎ ఫిష్ ఫర్ ఎ మ్యాన్ యూ విల్ ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే. టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ యూ విల్ ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేపలు పెడుతున్నారు. అక్కడ ఎవరో పర్సన్ వచ్చారు నాకు ఆకలేసింది అన్నారు. మీరు ఏదైతే చేపలు పెట్టుకున్నారో దాంట్లో ఒక చేపనిచ్చారు. తిను అన్నారు. తినేసాడు. మళ్ళీ రేపొచ్చాడు. మళ్ళీ ఆకలేస్తుందన్నాడు. మళ్ళీ ఇంకొక చేపిచ్చారు. మళ్ళీ థర్డ్ రోజు గూడా వచ్చాడు. మళ్ళీ ఆకలేస్తుందన్నాడు. మళ్ళీ ఇంకొక చేపిచ్చారు. అంటే అతనికి ఓన్లీ చేపలిచ్చారు గాబట్టే అతను మళ్ళీ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఫుడ్ అడుగుతూనే ఉన్నాడు. అదే అతనికి ఫుడ్ ఎలా సంపాదించుకోవాలో నేర్పించేసుంటే, లైఫ్ టైమ్ అతని ఫుడ్ అతనే సంపాదించుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనము మన బిజినెస్‌లో జాయిన్ అయినప్పుడు ఎవరినైనా జాయిన్ చేపిస్తున్నామంటే కొంతమంది ఎలా చెప్తారంటే, "నువ్వు జస్ట్ జాయిన్ అవ్వు. నేను నీ టీమ్ బిల్డ్ చేస్తా. నేను ఫీల్డ్ వర్క్ చేస్తా నీతో పాటు. నీతో పాటన్నా ఓకే." కొంతమంది, "నీ బదులు నేను ఫీల్డ్ వర్క్ చేస్తా. నీ బదులు నీ టీమ్‌ని నేను క్రియేట్ చేస్తా" అంటారు. అది రాంగ్. ఎప్పుడే కానీ వాళ్ళ టీమ్‌ని మీరు క్రియేట్ చేసేది కాదు. వాళ్ళ టీమ్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే వెస్టీజ్‌లో ఇన్‌కమ్ ఇంపిచ్చేది కాదు ఇంపార్టెంటు. వాళ్ళ ఇన్‌కమ్‌ని ఎలా సంపాదించుకోవాలో మీరు మీరు నేర్పించేది
చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది.